ప్రీవియస్ లెక్చర్‌లో మనం డిస్‌ప్లే ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. అండ్ దీనికి అసైన్ చేసే 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్ డిస్‌ప్లే బ్లాక్, డిస్‌ప్లే ఇన్‌లైన్, ఇన్‌లైన్ బ్లాక్ అండ్ డిస్‌ప్లే నన్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. సో, డిస్‌ప్లే బ్లాక్ అంటే ఎలిమెంట్‌కి మనం డిస్‌ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీని అసైన్ చేస్తే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాని డిఫాల్ట్ బిహేవియర్. అంటే స్పాన్ ఎలిమెంట్‌ని, ఇమేజ్ ఎలిమెంట్స్‌ని కూడా మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్‌గా బిహేవ్ చేయడానికి ఈ డిస్‌ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీని వాటికి అసైన్ చేయొచ్చు. సిమిలర్‌లీ డిస్‌ప్లే ఇన్‌లైన్ ప్రాపర్టీ అసైన్ చేస్తే ఆ ఎలిమెంట్ ఇన్‌లైన్ ఎలిమెంట్ కింద బిహేవ్ చేస్తుంది. ఈవెన్ పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, సెక్షన్స్, డివ్స్ ఇవన్నిటికి కూడా మనం డిస్‌ప్లే ఇన్‌లైన్ అనే ప్రాపర్టీ అసైన్ చేస్తే అవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్ లాగా బిహేవ్ చేస్తాయి. నౌ డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీ ఏంటి అంటే దానికి బోత్ బ్లాక్ అండ్ ఇన్‌లైన్ ప్రాపర్టీస్‌ని అసైన్ చేస్తుంది. సో, ఆ ఎలిమెంట్ ఇన్‌లైన్ ఎలిమెంట్ లానే బిహేవ్ చేస్తుంది. బట్ దానికి సీఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అసైన్ చేయొచ్చు. అంటే హైట్, విడ్త్, మార్జిన్, పాడింగ్ ఇవన్నీ. సో, ఇది డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అండ్ ఇన్‌లైన్ బ్లాక్ డిఫరెన్స్. డిస్‌ప్లే నన్ అప్లై చేస్తే ఆ ఎలిమెంట్ కంప్లీట్‌లీ వెబ్ పేజ్ ఫ్లో నుంచి డిసపియర్ అవుతుంది. సో, ఇది డిస్‌ప్లే నన్. ఈ లెక్చర్‌లో ఒపేసిటీ అండ్ విజిబిలిటీ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ప్రీవియస్ లెక్చర్‌లో క్రియేట్ చేసిన డిస్‌ప్లే ప్రాపర్టీస్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఈ లాస్ట్‌లో యాడ్ చేసిన స్టైల్ అట్రిబ్యూట్ డిస్‌ప్లే నన్‌ని క్లియర్ చేద్దాం. సో, మన దగ్గర 7 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. నౌ దీనికి విజిబిలిటీ అంటే ఒక ఎలిమెంట్ వెబ్ పేజ్‌లో దాని విజిబిలిటీని కంట్రోల్ చేయడానికి మనం విజిబిలిటీ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో, మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం. సీఎస్ఎస్‌లో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ సింటాక్స్ ఉంటుంది. అంటే మనం ఎలిమెంట్‌కి ఎలాంటి స్టైలింగ్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో లిటరల్లీ ఆ నేమే మనకి ప్రాపర్టీ నేమ్ అవుతుంది. విజిబిలిటీ ప్రాపర్టీ. అండ్ దీనికి 2 మెయిన్ వాల్యూస్ ఉంటాయి. విజిబిలిటీ విజిబుల్ ఆర్ విజిబిలిటీ హిడెన్. అంటే ఇమేజ్ స్టైలింగ్ మూవ్ చేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ సెకండ్ పారాగ్రాఫ్‌కి స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎనీథింగ్ డిఫరెంట్, లెట్స్ సే బ్లూ. సో, ఇదొకటి డిఫరెంట్‌గా కనిపించడానికి. విజిబిలిటీ అనే ప్రాపర్టీకి 2 వాల్యూస్ ఉంటాయి. విజిబిలిటీ హిడెన్ అండ్ విజిబిలిటీ విజిబుల్. విజిబిలిటీ విజిబుల్ అని యాడ్ చేస్తే ఇది డిఫాల్ట్ బిహేవియర్. అంటే ఎలిమెంట్ వెబ్ పేజ్‌లో విజిబుల్ ఉండాలి అని అప్లై చేస్తున్నట్టు. అండ్ ఇది డిఫాల్ట్ బిహేవియర్. బేసికల్లీ మనం ఒక ఎలిమెంట్ హెచ్‌టీఎంఎల్‌లో యాడ్ చేస్తే అది మనకి వెబ్ పేజ్‌లో విజిబుల్ అవుతుంది. బట్ దీనికి హిడెన్ అనే ప్రాపర్టీ యాడ్ చేసి ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం హైడ్ చేయొచ్చు. సో, ఎలిమెంట్ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. బట్ దాంట్లో ఉండే కంటెంట్ హైడ్ అవుతుంది. సో, ఇది విజిబిలిటీ హిడెన్. సో, ఒక ఎలిమెంట్ వెబ్ పేజ్‌లో విజిబుల్ ఉండాలా? హైడ్ చేయాలా? అన్నది ఈ విజిబిలిటీ ప్రాపర్టీ కంట్రోల్ చేస్తుంది. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ 2 వాల్యూస్ విజిబుల్ అండ్ హిడెన్. విజిబుల్ డిఫాల్ట్ వాల్యూ అంటే సో, విజిబుల్ డిఫాల్ట్ వాల్యూ అంటే వెబ్ పేజ్‌లో కనిపించాలి. విజిబిలిటీ హిడెన్ అంటే వెబ్ పేజ్‌లో అది స్పేస్ అయితే ఆక్యుపై చేయాలి. బట్ ఎలిమెంట్ కంటెంట్ కనిపించకూడదు. సో, ఇది విజిబిలిటీ. సో, దీని యూజ్ కేస్ ఏంటి అంటే సో, మనం ఎలిమెంట్ కంటెంట్ కనిపించకపోతే వెబ్ పేజ్‌లో దాన్ని యాడ్ చేయడం ఎందుకు అంటే దీన్ని ఇన్ కాంజంక్షన్ విత్ సో, అసలు మనం ఎలిమెంట్ కంటెంట్ డిస్‌ప్లే చేయకపోతే వెబ్ పేజ్‌లో అసలు ఆ ఎలిమెంట్ ఎందుకు యాడ్ చేయడం అంటే విజిబిలిటీకి యూజ్ కేస్ ఏంటి అంటే విజిబిలిటీ ప్రాపర్టీని ఇన్ కాంజంక్షన్ విత్ జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తే యూజర్ ఇంటరాక్షన్ అంటే యూజర్ ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆర్ దాని మీదకి మౌస్ హోవర్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆ ఎలిమెంట్ కంటెంట్ డిస్‌ప్లే అవ్వాలి అన్న యూజర్ ఇంటరాక్షన్స్‌తో ఈ ఎలిమెంట్‌ని డైనమిక్‌గా చేయడం కోసం ఈ విజిబిలిటీని యూజ్ చేస్తాం. సో, ఒరిజినల్లీ విజిబిలిటీ హిడెన్ అని పెట్టి జావాస్క్రిప్ట్‌లో యూజర్ హోవర్ చేసినప్పుడు విజిబుల్ అనే ప్రాపర్టీకి చేంజ్ చేస్తే అప్పుడు ఆ ఎలిమెంట్ కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, మన వెబ్ పేజ్‌ని డైనమిక్‌గా చేంజ్ చేయడం కోసం ఈ విజిబిలిటీ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒపేసిటీ. ఒపేసిటీ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు సో, ఒపేసిటీ ఫ్యాక్టర్ అనేది మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ గురించి డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేసాం. సో, మనం కలర్ ఫార్మాట్స్ అప్లై చేసినప్పుడు ఆర్‌జీబీ-ఏ అనే వాల్యూ అప్లై చేస్తాం. అది ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూ అంటే ఆ పర్టిక్యులర్ కలర్ ట్రాన్స్‌పరెన్సీ డిఫైన్ చేసేది ఆల్ఫా వాల్యూ. సిమిలర్‌లీ ఎలిమెంట్‌కి ఒపేసిటీ అనే సిమిలర్‌లీ ఒక ఎలిమెంట్‌కి మనం ఒపేసిటీ అనే ప్రాపర్టీ యాడ్ చేసి
దానికి 0 నుంచి 1 వరకు ఏదైనా ఒక వాల్యూని అప్లై చేయొచ్చు. ఇక్కడ 0 అంటే కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ 1 అంటే ఫుల్లీ ఒపేక్. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం పారాగ్రాఫ్స్కి 0 అని అప్లై చేస్తే కంప్లీట్లీ పారాగ్రాఫ్స్ డిసపియర్ అవుతాయి. బట్ దీనికి 1 అని అప్లై చేస్తే కంప్లీట్లీ కనిపిస్తున్నాయి. నా 0.5 అని అప్లై చేస్తే స్లైట్లీ ట్రాన్స్పరెంట్. 0.1, 0.2, 0.3. సో ఈ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం మనం ఈచ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి డిఫరెంట్ ఒపేసిటీ స్టైల్స్ అప్లై చేద్దాం. సో ఇది రిమూవ్ చేద్దాం. అన్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్స్కి Ctrl D యూజ్ చేసి మనం సిమిలర్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయొచ్చు. సో దీనికి స్టైల్ ఒపేసిటీ 0.1 నుంచి స్టార్ట్ చేసి 0.2, 0.4, 0.5, 6, 8 and 1. సో ఇది డిఫరెన్స్. దీనికి మనం హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ని కమెంట్ చేస్తే ఆల్సో మార్జిన్ అండ్ ప్యాడింగ్ డిస్ప్లే వెరీ. సో ఇప్పుడు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది కదా. 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు. సో ఫుల్లీ ట్రాన్స్పరెంట్ దగ్గర నుంచి ఫుల్లీ ఒపేక్ వరకు మీకు ఒపాసిటీ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో 0 అంటే కంప్లీట్ ట్రాన్స్పరెంట్. సో దీనికి 0 వాల్యూ అప్లై చేస్తే వెరీ గుడ్. సో 0 అనేది కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్, 1 అనేది కంప్లీట్లీ ఒపేక్. అండ్ మధ్యలో మనం ఏ వాల్యూ అయినా ఎలిమెంట్కి అసైన్ చేయొచ్చు. సో ఇవి విజిబిలిటీ అండ్ ఒపేసిటీ వాల్యూస్. సో ఈ విజిబిలిటీ అండ్ ఒపేసిటీ వాల్యూస్ని, సో ఈ ఒపేసిటీ వాల్యూ కూడా సిమిలర్ టు విజిబిలిటీ. సో విజిబిలిటీ లానే ఒపేసిటీ కూడా మనం ఇన్ కాంబినేషన్ విత్ జావాస్క్రిప్ట్ యూస్ చేసి దాని ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అవుతున్నట్టు ఆర్ డిక్రీజ్ అవుతున్నట్టు యానిమేషన్ చూపించవచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ విత్ టైమ్. సో సిమిలర్ టు విజిబిలిటీ, ఒపేసిటీ కూడా మనం ఇన్ కాంబినేషన్ విత్ జావాస్క్రిప్ట్ యూస్ చేస్తే ఈ స్మూత్ ట్రాన్సిషన్ అంటే ట్రాన్స్పరెంట్ టు ఒపేక్ ఈ ట్రాన్సిషన్ని మనం విత్ టైం చూపించవచ్చు. సో కన్సిడర్ ఇదంతా ఒకటే పారాగ్రాఫ్ అనుకోండి. సో ఆ పారాగ్రాఫ్కి ఇనిషియల్లీ ఒపేసిటీ 0 ఇచ్చి అండ్ ఈచ్ సెకండ్కి దాని ఒపేసిటీ పెరుగుతున్నట్టు, అంటే అది కంప్లీట్లీ ఒపేక్ అవుతున్నట్టు మనం చూపించవచ్చు. సో ఈ విజిబిలిటీ అండ్ ఒపేసిటీ అనేవి బై డిఫాల్ట్ మనకి ఎక్కువగా యూజ్ చేయకపోయినా మనం విత్ కాంబినేషన్ టు జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తే మన వెబ్ పేజెస్ని డైనమిక్గా చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. మనం ఒపేసిటీ 0 అని ఇచ్చినా, లేదా విజిబిలిటీ హిడెన్ అని ఇచ్చినా, లేదా డిస్ప్లే నన్ అని ఇచ్చినా, ఈ 3 వాల్యూస్లో ఏది ప్రొవైడ్ చేసినా కూడా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. బేసికలీ వెబ్ పేజ్ నుంచి ఆ ఎలిమెంట్ అనేది వానిష్ అవుతుంది. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి అన్నది నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం.